అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హైటెక్ తెలుగు అప్డేట్స్. ఈ వీడియోలో అయితే నేను ఒక యూట్యూబ్ ఛానల్ కోసం ఒక వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలి, టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ప్లే స్టోర్లో మై మూవీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఉంటుంది. మీరు ఏ వీడియోనైతే ఎడిట్ చేసుకోవాలనుకున్నారో ఆ వీడియో పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ వీడియో పైన క్లిక్ చేయగానే మీకు గ్యాలరీలో ఉన్న మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియో పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వీడియో అనేది సెలెక్ట్ అవుతుంది. నేనైతే ఇక్కడ ఒక ఇంట్రోని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక అవుట్రో సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ పైన మీకు నెక్స్ట్ అని కనబడుతుంది కదా, నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వీడియో మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీరు రేషియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ కోసం అయితే 16:9 రేషియోని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కట్ చేసుకోవాలనుకున్నా కూడా వీడియోని కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు వాల్యూమ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం రెడ్యూస్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఏవైనా నాయిసెస్ పక్క నుండి డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా మీకు వాల్యూమ్ అనేది వినబడదు. ఇక్కడ మీకు ప్లే అవుతుంది కదా. సో ఈ విధంగా మీకు వీడియో అనేది ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు వీడియో ప్లే అవుతుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే వీడియో అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు జూమ్ చేసుకోవచ్చు వీడియోని. ఈ విధంగా మీరు వీడియోని జూమ్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియో అంతా కూడా జూమ్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మీకు అవుట్రో కూడా ఉంది కదా. అవుట్రో ఒకవేళ మీరు జూమ్ చేసుకోవాలనుకుంటే జూమ్ చేసుకోండి, లేదు అంటే వదిలేయండి.
ఇక్కడ కింద మీకు టెక్స్ట్ కూడా కనబడుతుంది. మీరు మధ్య మధ్యలో టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టిక్కర్స్ కూడా చాలా ఉంటాయి. ఒకవేళ మ్యూజిక్ యాడ్ చేసుకోవాలన్నా, వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటా కూడా మీరు ఎక్కడి నుంచి ఇవ్వాలనుకున్నారో మీరు ఆ వీడియో పైన క్లిక్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మ్యూజిక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు మ్యూజిక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు మ్యూజిక్, మీ మొబైల్లో ఉన్న మ్యూజిక్స్ అన్నిటినీ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నేనైతే ఒక మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. యూస్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మ్యూజిక్ అనేది వీడియో అంతటికీ వచ్చేస్తుంది. కింద మీకు వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. స్పీడ్ని మీరు రెడ్యూస్ చేసుకోవాలనుకున్నా కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీరు ఎక్కడైతే టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ మీ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీరు స్టిక్కర్స్ కానీ టెక్స్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ మీరు డ్రాగ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టిక్కర్స్లో కూడా మీకు యూట్యూబ్కి సంబంధించిన మీకు లైక్ బటన్ కానీ సబ్స్క్రైబ్ బటన్ కానీ ఇక్కడ చాలా స్టిక్కర్స్ మీకు కనబడతాయి. సో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫిల్టర్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ పైన ఈ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా ఈ విధంగా మీరు వీడియో అనేది సేవ్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.